2019 ముందర రాజమహేంద్రవరం నగరం ఏ రకంగా ఉంది, 19 దగ్గర నుంచి ఇవాళ 24లోకి అడుగు పెట్టాము. ఈ 24లో రాజమహేంద్రవరం సిటీని ఏ రకంగా డెవలప్ చేశామనేది ప్రజల దగ్గర నుంచి మన్ననలు పొందుతూనే ముందరికి వెళ్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చిన నిధులైతే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కానివ్వండి, గోదావరి నదీ తీరాన్ని ప్రక్షాళన చేయడం అయితే కానివ్వండి, ఎయిర్పోర్ట్కి సంబంధించి 350 కోట్లు తీసుకురావడం అయితే కానివ్వండి, నేషనల్ హైవేస్ రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొవ్వూరు గుండుగోలానికి 2300 కోట్లు, గ్రీన్ఫీల్డ్ హైవేకి 2800 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాజమండ్రి నుంచి అనకాపల్లి దాకా 5000 కోట్ల రూపాయలు. ఇట్లాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మ్యాక్సిమం అంతా కూడా మేము యూటిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా 300 కోట్ల రూపాయలతో అమృత్ భారత్ స్కీమ్లో ఒక రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకుని వస్తున్నాము. అదేవిధంగా గోదావరి నది పైన ఇంకొక బ్రిడ్జి ఆవశ్యకత గురించి కూడా పార్లమెంట్లో మాట్లాడాము. మినిస్టర్ గారిని కూడా ఒప్పించాము. రేపు 3rd, 4th లైన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వందే భారత్ లాంటి హై స్పీడ్ ట్రైన్స్ రావడం వల్ల గోదావరి పైన బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకత కూడా తెలియపరిచాము. సో రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రజలకి పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తాను. అన్ని రకాలుగా కూడా ఏ కష్టం వచ్చినా కానీ ప్రజల ముందు నుంచి పోరాడు వరకు రాజమండ్రి సిటీలో ఇన్ఛార్జీలు మారారు. వైసీపీ ఇన్ఛార్జీలు సీటు దక్కన పరిస్థితి నేపథ్యంలో టీడీపీ కొట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు టీడీపీకి మీకు టగాఫ్ నడుస్తుందో ఏ రకంగా ఎదుర్కొంటారు? ఒకటండి, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజమండ్రి సిటీ రూరల్ ఉన్నారు. అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. వాళ్ళు చేసిన కార్యక్రమం లేదు. ప్రతిపక్ష పాత్ర అయినా పోషించారా? మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఏం సాధించారు? రాజమండ్రి ప్రజలకు ఏం మీరు చేశారు? 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ మేయర్లు పోటీ చేశారు. మేయర్లు 15 సంవత్సరాలు ఉండి రాజమండ్రికి ఏం చేశారు? పుష్కరాలకు 2000 కోట్లు తీసుకుని వచ్చారు. శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 29 మందిని చంపేశారు. ఏ రకంగా చంపారు? ఇవాళ రాజమండ్రికి చేసిన కార్యక్రమము తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు. ఇవాళ మేము 4.5 సంవత్సరాల్లో రాజమండ్రికి ఇంకో ఇవన్నీ చేసామని ప్రజల ముందుకు వెళ్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పుడున్న ఇన్ఛార్జీలు కాదని వేరే ఎంపీలు తీసుకొచ్చి ఇన్ఛార్జీలు చేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చంటిబాబు కానివచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పెండెం దొరబాబు కానివచ్చు, ప్రతిపాడు నుంచి పర్వత కానివచ్చు. అంటే వీళ్ళు ఒక రకంగా అలిగి వేరే పార్టీకి వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఉన్నవాళ్ళు కాదని కొత్త వాళ్ళకి అవకాశం సర్వేల ఆధారంగా తీసుకున్నట్ట. అంటే ఒకటండి, ఇప్పుడు జగనన్న మాకు స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నారు, ప్రజల యొక్క దగ్గర మీ గ్రాఫులు పెంచుకోండి, ప్రజల మనసులు గెలుచుకోండి అని చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఎవరినైనా ఇప్పుడు కొంతమందిని తప్పించడం జరిగింది, వాళ్ళకి కూడా ఎమ్మెల్సీలు అవకాశం ఇస్తారు. రేపు భవిష్యత్తులో చూస్తే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. అలాగని ఇదంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతోనే ఉంటారు, జగనన్నతోనే ఉంటారు. పూర్తి స్థాయిగా ఎవరైనా చిన్న చిన్న అలకలు ఉన్నా కూడా మా అధిష్టానం దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. లిస్టులో కూడా భారీగా మార్పులు ఉండబోతున్నాయి. అది చూస్తారండి. ఇప్పుడు మన స్థాయిలో చెప్పేది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వై నాట్ 175 నినాదంతో ముందరికి వెళ్తున్నాము. సాచురేషన్ పద్ధతిలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా మేమంతా కూడా డెవలప్ చేస్తున్నాం, సంక్షేమం ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ముందరికి వెళ్తాం.